వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు పోయే ముందు ఒకసారి మన ఛానల్ ప్రజా ఛానల్, ఉద్యమ ఛానల్, ప్రజల కోసం ఇవాళ ఏర్పాటు చేసిన ఛానల్. ఇది వ్యక్తిగత లాభం కోసం కాదు, వ్యవస్థ మార్పు కోసం. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఉద్యమానికి సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, కాదు నా భూతో కాదు, నా భూతే నా భవిష్యత్ అనే పరిస్థితి ఇలా సోషల్ మీడియా దాపరించింది. సోషల్ మీడియా అనేది ఇలా ఒక రకంగా నిజంగా చెప్పాలంటే దాంట్లో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది. నిజంగా సోషల్ మీడియా వచ్చింది ఓపెన్ సోర్స్లో ఫ్రీగా ఇలా ప్రజలకి సమాచారాన్ని అందించడానికి. సోషల్ మీడియా ఈరోజు ఫ్రీగా సమాచారాన్ని అందించే సోషల్ మీడియా అది డబ్బులు సంపాదించడానికి ఒక వేదికగా ఇష్టారాజ్యంగా దాన్ని వాడి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా ఇలా యూట్యూబర్స్గా మారిపోయారు. పచ్చి బూతులు మాట్లాడేటోళ్ళు, తన ఒళ్ళును అమ్ముకుంటోళ్ళు, తన ఒళ్ళునంతా చూపించేటోళ్ళు, అదేవిధంగా తన పడక గదిని తీసుకొచ్చి దాంట్లో యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. అలాగే అంటే తన ఇష్టారాజ్యంగా తన బాడీని అంతా చూపెడుతున్నారు. తన భాష, వాళ్ళ ప్రైవసీ లైఫ్ అంతా తీసుకొచ్చి ఇలా సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. అంటే వాళ్ళ ఏంటి, వాళ్ళకు ఒక విధానం లేదు, విలువలు లేవు, ఒక చట్టం అంటే భయం లేదు. ఇవాళ ఆ రకంగా మితిమీరిపోయిన పరిస్థితి మనం చూసుకుంటున్నాము. ఇవాళ లావణ్య కేసు చూసిన, సాయి కేసు చూసిన, ఇంకా చాలా మంది ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ కొన్ని వేల మంది ఇలా దుర్మార్గంగా చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు, యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ అసలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఒక మనిషి వ్యక్తిగత జీవితాన్ని ఇవాళ వాళ్ళ ఎంట్రీ అయ్యే పరిస్థితి ఎవరికి లేదు. మరి ఎందుకో అట్లాంటి కూడా పెడుతున్నా కూడా పచ్చి బూతులు మాట్లాడుతున్నా, పచ్చి బూతు పురాణం అంతా ఇవాళ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పెడుతున్నా. ఇవాళ దాన్ని కంట్రోల్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఇవాళ యూట్యూబర్స్, ఆ యూట్యూబ్ విధానాలు అవన్నీ ఈరోజు ఏమైపోయింది అంటే టోటల్గా డబ్బులు ఎట్లా సంపాదించాయి. ఏమైనా కానీ వ్యూస్ను తీసుకొచ్చుకోవాలి, లక్షలాది వ్యూస్ను, కంటెంట్ దాంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. అసలు క్యారెక్టర్లన్నీ వదిలేసి, ఆ వాల్యూస్లన్నీ వదిలేసి వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత విషయాలని, ఈవెన్ పడక గది విషయాలని, చివరికి అన్ని రకాల అంటే ఒక వ్యభిచారం చేయడానికి లైసెన్స్గా ఏ రకంగా వాడతారో ఇలా సమాజం నిషేధించినా సరే, సిఆర్పిసి, ఐపీసీ ఇట్లాంటివి కూడా నిషేధించిన విషయాల పట్ల కూడా ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రైవసీ రైట్స్ కూడా వైలేట్ అవుతున్నాయి. ఇవాళ సోషల్ మీడియా పర్పస్ వేరు. యాక్చువల్గా సోషల్ మీడియా అనేది సమాజాన్ని చైతన్యం చేయడానికి, సమాజానికి ఉచితంగా సమాచారాన్ని అందించడానికి, ఆ సమాచారం ఇలా ప్రజల్ని చైతన్యం చేసే విధంగా, అంటే పెట్టుబడిదారులకు కాకుండా, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు పెట్టి మీడియాను డబ్బులు పెట్టి, కోట్లాది రూపాయల డబ్బులు పెట్టి మీడియాను కొనలేని వాళ్ళు ఇవాళ సెల్ ఫోన్ ఏదైతే పుణ్యమా అంటూ ఇవాళ చాలా మంది పిల్లలు ఇవాళ సెల్ ఫోన్ ద్వారా కూడా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడియోలు చేసుకొని మంచి విషయాల పట్ల, చెడు విషయాల పట్ల కూడా సెల్ ఫోన్ ద్వారా ఇవాళ సమాచారాన్ని ఇవాళ దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో సమాచార దుర్వినియోగము, చట్టాలను పట్టించుకోకపోవడము, అట్లాగే ప్రైవసీని లెక్క చేయకపోవడము, విపరీతమైన పోకడలు, రాష్ట్ర సర్కారు కూడా అడ్డుకోకపోవడము, అట్లాగే కేంద్ర సర్కారు పట్టించుకోకపోవడము, ఇవాళ సభ్య సమాజం కూడా మాకేం లే అనేట్టుగా వివరించడము, ఇవన్నీ కూడా సోషల్ మీడియా పరిణామాలు. దాంతో చాలామంది సోషల్ మీడియాలో విషయాలు రావడంతో ఇలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక విషయము పనికిరాని విషయమైనా కూడా అది నిజమా కాదా అని వాస్తవాన్ని కూడా పరిశీలించని విషయాలు కూడా ఇలా మీడియా పేరుతో సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇలా గమనించాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా అనేది ప్రపంచంలో ఇంటర్నెట్ అనే విషయం ఓపెన్ సోర్స్ విధానంలో వచ్చింది. ఆ ఓపెన్ సోర్స్ విధానంలో ప్రధానంగా సామాన్యులు కూడా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో విషయాలు అందించడానికి, క్షణాల్లో ఆ విషయాన్ని చెప్పడానికి ఇంటర్నెట్ ఒక ఆయుధంగా వాడుకొని సమాచార విప్లవాన్ని తీసుకొచ్చి ఈ సమాజ మార్పు దిశగా ఇలా తీసుకుపోవాల్సిన ఈ సోషల్ మీడియా పూర్తిగా అందుకు విరుద్ధంగా వ్యక్తిగత జీవితాలను ఖరాబ్ చేస్తున్నారు,
వ్యక్తిగత కుటుంబ పడక గది విషయాలను తీసుకొచ్చి ప్రైవసీ చేస్తున్నారు. కనీసము ఆ సోషల్ మీడియా భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు లేకుండా ఖాళీ దాని మీదనే పడిపోయి ఇలా పిల్లలు వాళ్ళే సోషల్ మీడియాకి బానిసలైపోయి ఆ మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని పిచ్చోళ్ళు అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇవాళ సోషల్ మీడియాను ఇవాళ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని కంట్రోల్ చేయకపోతే అది ఇష్టారాజ్యంగా పోతే మొత్తం టోటల్ అది ఒక ఫోన్ సైడ్గా మారిపోతున్నది. ఇవాళ ఫోన్ సైట్స్ చిన్న చిన్న పిల్లలు చూసి కూడా ఇలా రేపులు చేస్తున్నారు, అటెంప్ట్ రేపులు జరుగుతున్నాయి, ఈ దాని మర్డర్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎట్లా చంపాలి చూసి ఇవాళ పిల్లలను కూడా కాలబెడుతున్నారు, ముక్కలు చేస్తున్నారు. అంటే ఈ రకంగా సోషల్ మీడియాలో ఎంత దుర్వినియోగం జరుగుతుందంటే విపరీతమైన పోకడలు ఇవాళ సోషల్ మీడియాలో పోవడం వల్ల ఇవాళ మంచి భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిన యువత పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా ఈ మొత్తం ఈ ఫోను మంచి వైపు కాకుండా చెడు వైపు ఎక్కువగా ఇవాళ దారితీస్తున్నది. దాంతో మెంటల్ టెన్షన్, దాంతో ఫిజికల్ బాడీ అంతకుముందు ఆటలు ఆడుకునే వారు పిల్లలు బయట హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మంచి మంచి ఆటలు నేర్చుకునే వాళ్ళు, పోటీ ప్రపంచంతో ఫిజికల్గా ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడంతా మొత్తం ఫోను దాని ఒక దగ్గర కూర్చొని టోటల్ టైం అంతా ఫోన్కే కేటాయిస్తూ ఆ ఫోన్లోనే పోయి మొత్తం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మెదడు ఖరాబ్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఇలా ఊబకాయం వచ్చేసి గుండె జబ్బులు చిన్న చిన్న పిల్లలు ఇలా గుండె జబ్బులతో చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియాను కంట్రోల్ లేకుండా చేయకపోవడం, కుటుంబాలు కూడా పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం, పిల్లల్ని కంట్రోల్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేయాలో కంట్రోల్ చేయాలో చేయకపోవడం వల్ల ఇవాళ చాలా మంది మహిళలకి వాళ్ళ ప్రైవసీ లైఫ్ ఈ బెడ్ మీద పడుకున్న విషయాలు కూడా సోషల్ మీడియాలో షూట్ చేసి వాళ్ళ పెట్టుకుంటా ఆ వ్యూస్ లక్షల వ్యూస్, దాంతో వాళ్ళకి డబ్బులు వచ్చి లక్షల రూపాయలు సంపాదించి ఇవాళ ఒక రకంగా ఈ సోషల్ మీడియా విచారం కూడా తయారైపోయింది. సో కాబట్టి ఇలా ఈ సోషల్ మీడియా విచారాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సోషల్ మీడియా అన్కంట్రోల్ విషయాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవసీ రైట్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. రైట్ టు ప్రైవసీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వారికి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాన్ని బజార్ పాలు చేయొద్దు, దాన్ని మీడియాకి ఇచ్చి సోషల్ మీడియా నీ చేతిలో ఒక ఫోన్ ఉందని చెప్పి ఇష్టారాజ్యంగా షూట్ చేయొద్దు. ఇష్టారాజ్యంగా ఇవాళ రేపట్లో హాస్టల్ పిల్లలు ఎక్కడ స్నానాలు చేస్తున్న వాటిల్లో కూడా వీడియో తీస్తున్నారు. తర్వాత ఎక్కడ ఊర్లలో స్నానాల గదిలో ఉన్న వాటిలో తీసుకుంటూ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే ఏమైపోయిందంటే ఎంత చిల్లరైపోయిందంటే అసలు ఇవాళ సోషల్ మీడియాకు కంట్రోల్ లేని పరిస్థితికి వచ్చేసింది. రేపు ఈ సమాజాన్ని మరీ తప్పుదారి పట్టించే విధంగా మొత్తం బూత్ ప్రపంచంగా మార్చేసి, అసలు విలువలు లేని ప్రపంచంగా మార్చేసి ఇష్టారాజ్యంగా తమ జీవితాలను మలుచుకొని తన హెల్త్ను ఖరాబ్ చేసుకొని చివరికి అది ఆత్మహత్యలకు హత్యలకు దారితీసే పరిస్థితి దాపురిస్తున్న పరిస్థితి. దాన్ని ఇమీడియట్లీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, సమాజాన్ని కూడా, ముఖ్యంగా పిల్లల విషయంలో పేరెంట్స్ కూడా. సో కాబట్టి ఈ దిశగా ఖచ్చితంగా సమాజము, కుటుంబంలో పేరెంట్స్, పిల్లలు అందరూ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా సోషల్ మీడియాను తనకు తను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రైవసీ రైట్స్ని కాపాడాలి, వ్యక్తిగతంగా ప్రైవేట్ రైట్స్ని కాపాడాలి, భూతు పురాణాలని నిషేధించాలి పూర్తి స్థాయిలో. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా కంట్రోల్కు ఇప్పటికీ పార్లమెంట్లో అనేక చర్చలు బిల్లు ఉంది. ఆ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని అమెండ్మెంట్ చేసి అప్రూవల్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రతి మనిషి ప్రాణం విలువైంది, ప్రతి మనిషి రైట్ టు ప్రైవసీ విలువైంది, వాళ్ళ జీవితం విలువైనవి. ఆ విలువైన జీవితం సోషల్ మీడియా ద్వారా పాడు కాకుండా మన జీవితాలను మనమే మెరుగుపరుచుకునే విధంగా ఈ బూత్ను కంట్రోల్ చేసి, ఈ బూత్ పేరుతో చేస్తున్న బిజినెస్ను కంట్రోల్ చేసేసి, ఆ యూట్యూబర్లను ఇష్టారాజ్యంగా చేస్తున్న యూట్యూబర్లను జైల్లో పడేసి వాళ్ళకి శిక్షలు వేసేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఈ భారత బంగారు భవిష్యత్ అంతా సర్వనాశనం అవుతుంది. తెలంగాణ సమాజం అంతా కూడా విలువలని నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయే పరిస్థితికి రాకముందే మేల్కోవాల్సిందిగా నేను D6 అండ్ తరఫున సమాజాన్ని ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాను. అట్లాగే డీజాక్ తరఫున కూడా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే దీన్ని కంట్రోల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. జై భీమ్, జై పులి, జై పెరియార్.